హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు కరివేపాకు కారం పొడి చేసుకుందాము. కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడుతుంది, అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. నార్మల్గా తాలింపులో కరివేపాకు వేస్తూ ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తీసి పక్కన పెడతారు. అలా కాకుండా ఇలా పొడిలాగా చేసి పెట్టండి. టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని 1 స్పూను ధనియాలు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మీ కారాన్ని తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుంచి ఒక 12 ఎండుమిర్చి అనేది వేశాను. అదేవిధంగా నీట్గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా 2 కప్స్ వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఇలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు దినుసులు అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోతే కారం పొడి అనేది బ్లాక్గా వస్తుంది. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ అలా ఫ్రై చేస్తే మనకు చింతపండు అనేది ఆయిల్కి పట్టుకుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. అంతలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదేవిధంగా నువ్వులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పొడిని వేసేసుకొని ఒక 10 వెల్లుల్లి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మీకు ముద్దలాగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రావాలంటే జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే మీకు ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టేటప్పుడే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అరోమా అనేది టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి డైలీ తినడానికి పాసిబుల్ అయ్యేలాగా చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.